సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పల్లకీ సేవ మరియు కోలాటాల్లో పాల్గొన్న ఈవో నరసింహబాబు మరియు సహాయ కమిషనర్ పి సైదమ్మాబాయ్ తిరునాళ్ల సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లను ఎంతో జాగ్రత్తగా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకొని తిరునాళ్లు విజయవంతంగా జరగడంలో పోలీసు సిబ్బంది విజయవంతమయ్యారు. అలాగే తిరునాళ్లు, అన్నదానం మరియు అమ్మవారి క్యూ లైన్ లో భక్తులు ఇబ్బందులు పడకుండా వాలంటీర్లు తమ వంతు కృషి చేశారు. దూర ప్రాంతాల నుండి వేల మంది భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి చరిత్ర పుస్తకాలని ఒట్టికొండ వెంకటేశ్వర్లు, రాజేశ్వరి గారు భక్తులకు పంచారు. ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు సహాయంతో శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్లు ఎంతో ఘనంగా, కోలాహలంగా, కన్నుల పండుగగా జరిగాయి. శుక్రవారం రోజు 22 సాయంకాలం అంకురారోపణ మరియు పంచగవ్యాధివాసాలు, ఉచ్చగ్రహణము, దీనితో పాటు ఉన్నటువంటి యొక్క అనుష్ఠాన చక్రయాగము మరియు స్వామివారి యొక్క నవదుర్గ కలశ స్థాపనలు, అష్టలక్ష్మి కలశ స్థాపనతో కూడినటువంటిది త్రైహానికంగా అంటే 3 రోజులుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంది. శుక్రవారం ప్రారంభమైంది. శుక్రవారం రోజులైనటువంటి కార్యక్రమాలలోనే శనివారంలో భాగంగాను విష్ణు సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము, భక్త బృందం చేత ఏకావిశంతి మహాగౌరీల చేత కుంకుమార్చన కార్యక్రమం కూడా పరిపూర్ణమై ఉన్నది. శనివారం సాయంకాలం నందున మళ్ళా విష్ణు లలిత సహస్రనామ పారాయణాలు పూర్తి చేసుకొని ఆదివారం నాడు అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల, మూలపటమ్మ, శ్రీలక్ష్మీ నీలంపాటమ్మ వారికి ప్రత్యేకించి విశేషంగాను అభిషేక కార్యక్రమాలు, విశేషమైనటువంటి అలంకారాలతోటి, భక్తజన బృందులతోటి అడుగులో అడుగు వేస్తూ, పదములో పదం కలుపుతూ జయలక్ష్మి, జయ జయలక్ష్మి అంటూ నినాదాలు పలుకుతూ అమ్మవారి యొక్క నూతన విగ్రహ స్థాపితము కూడా పరిపూర్ణమయ్యి ఈ రోజున జనసందోహంతో కూడినటువంటి అమ్మవారి యొక్క తిరునాళ్ల మహోత్సవాన్ని కనుల పండుగగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆరాధనలోని చక్ర పరిమాణాలు, అమ్మవారు అంటే ఈ యొక్క దేశరక్షణార్థమై ఉపయోగపడేటువంటి కార్యక్రమాలలోనే ఏకాయన వాస్తవ పుణ్యావచన కలశము మరియు ఈ యొక్క సుదర్శన పరిమాణాలు నవదుర్గలతో కూడినటువంటిది. అంతేకాకుండా రుద్రయాగము, చండీయాగము జరుపుకొని భక్తులందరూ కూడా సంతుష్టులై అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో కూడా పాల్గొని అందరూ కూడా అమ్మవారికి పాత్రలు అవుతూ ఉన్నారు. ఈ రోజున అనుకున్న దానికంటే ఎక్కువగా విచ్చేసినటువంటి యొక్క భక్తజన సందోహాన్ని చూసి అందరూ కూడా ఆనందభరితులై అమ్మవారి యొక్క తిరునాళ్ల మహోత్సవాన్ని అడుగులో అడుగు వేస్తూ, పదములో పదం కలుపుతూ జయలక్ష్మి, జయ జయలక్ష్మి అంటూ నినాదాలు చేసుకుంటూ అమ్మవారి యొక్క జీవిత చరిత్రలు మరియు రకరకాలైనటువంటి భజన పాటలు, కోలాహాలు మరియు పల్లక సేవ కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి యొక్క కార్యనిర్వహణాధికారి యొక్క ఆధ్వర్యంలోనే ప్రయాణికం అనగా 3 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా చేసుకొని జరగడం జరుగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి వేళయంలో అమ్మవారి పుట్టింటి వంశస్థులైనటువంటి యాగంటి వారి వంశం దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి వారి యొక్క కుంకుమ బండి అనగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు అన్ని కూడా సమర్పించడానికి ఈ రోజు అర్ధరాత్రి అనగా శనివారం, ఆదివారం రోజు అర్ధరాత్రి ఎందున వారు ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు రాత్రి వరకు కూడా దేవాలయం దర్శనార్థమై ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం వద్దకు వచ్చేసి దర్శించుకొని అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల, మూలపడమ్మ, లక్ష్మీ నీలంపాటమ్మ వారి కృపకు పాత్రలవలసినగా మరీ మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీలక్ష్మీ నీలంపాటమ్మ వారికి చాలా మంది ఉన్నారు. ఆపద అంటే ఒడ్డెక్కించే కాబడే కూడా చాలా మంది ఉన్నారు. వాస్తవికంగా ఈ ధర్మంలో డబ్బు సంపాదించాలి, ఉద్యోగరీత్యా వచ్చినాయి ఉన్నాయి కానీ కొన్ని శక్తి స్వరూపం పేట నుంచి వచ్చాము. మా గురువు గారు బాలస్వామి గారు, మేము ఒక 15 మంది వచ్చాము సేవకి. అనుకుంటే మీరు వెళ్ళిపోతామంటే అలా చెప్తారు. ఒక్క నిమిషం కొద్దిగా వస్తారు వాళ్ళు రావాల్సిందేనా పక్కన
రావాలా, ముందుకు రావాలా. ప్యాకెట్ ముందుకు పెట్టుకో, కనపడేటట్టు మీరు పంచుతున్నట్టు. అన్ని ఫెసిలిటీస్ కల్పించారు, బాగుంది. దర్శనం కూడా ఫ్రీగానే అవుతుంది. వచ్చిన వాళ్ళందరికీ మన దేవస్థానం తరఫున అన్ని రకాల వస్తువులు, భోజన అన్నదాన సదుపాయం అన్ని కల్పించారు. అందరికీ మంచి సదవకాశాలు మంచిగా ఉన్నాయి. సరఫరా వాటర్ అయితే, నీళ్ళు అయితే, గుడి తరపున ఎండోమెంట్ వాళ్ళందరూ బాగా చక్కగా చేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చెప్పు ఏం చెప్తారు.